రోజురోజుకు తగ్గుతున్న ధరతో కొబ్బరి రైతు కుదేలవుతున్నాడు. మధ్యవర్తిపై ఆధారపడి చిత్తవుతున్నాడు. ఆదాయం లేక ఆందోళనలో పడ్డ కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలను గుర్తించిన ఏపీ ఉద్యాన శాఖ ప్రతి ఒక్క కొబ్బరి రైతు ఓ వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో అమలాపురంలో అవగాహన సదస్సును నిర్వహించింది. కేరళకు చెందిన శాస్త్రవేత్తలు ఆన్లైన్ ట్రేడింగ్, యాంత్రీకరణ, అంతర పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించారు. వారిలో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ వర్క్షాప్ లో కేరళకు చెందిన శాస్త్రవేత్తలు, ఆన్లైన్ ట్రేడర్లు, వ్యాపారవేత్తలు రైతులకు విలువైన సమాచారాన్ని అందించారు. సాగులో రైతులు నిరంతరం ఎదుర్కొనే ధరల సమస్యకు చక్కని పరిష్కార మార్గాలను అందించడంతో పాటు నాణ్యమైన కొబ్బరి ఉత్పత్తిని ఏ విధంగా చేపట్టాలి, కొబ్బరి సాగులో యాంత్రీకరణ పద్ధతుల వినియోగం గురించి రైతులకు శిక్షణను అందించారు. కొబ్బరి రైతులు ధరలేని సమయంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా ఆన్లైన్లో తమ ఉత్పత్తులను అమ్ముకోవటం వల్ల మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దాని ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాల గురించి ఈ సదస్సు ద్వారా రైతులు తెలుసుకోగలుగుతారన్నారు. ఈ వర్క్షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొబ్బరి రైతులు సహజంగా పచ్చి కొబ్బరికాయ దింపు తీసిన వెంటనే 10 రూపాయల పైనే రేటు ఉంటే వాళ్ళు రైతులు వెంటనే వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. సో అలా కాకుండా పచ్చికాయ రేటు 10 రూపాయల కంటే తక్కువ ఉండి 6 రూపాయలు 7 రూపాయలు అట్లా ఉంటే అది రైతుకి అంత గిట్టుబాటు కాదు. కాబట్టి వెంటనే వాళ్ళు దింపు తీసిన వెంటనే ఒలుచుకొని అటకల మీద ఎక్కించుకొని మన ప్యాక్ హౌస్ ద్వారా కురుడికాయ తయారు చేసుకొని వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. అయితే కురుడికాయ అమ్మే క్రమంలో రైతులు పూర్తిగా స్థానికంగా ఉండేటువంటి చౌకర్లు వ్యాపారస్తుల మీద ఆధారపడి ఉంటారు. ఒక్కొక్కసారి వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి మార్కెట్ రేటుని తగ్గించి తక్కువ రేటుకి కొని వాళ్ళు ఎక్కువ మొత్తంలో స్టాకు కొనుక్కొని నార్త్ ఇండియాకి వాళ్ళు సేల్ చేసుకొని అధిక లాభాలు సాధించిన పరిస్థితి ఉంది. సో దాన్ని మనం ఛేదించడం కోసం రైతులందరినీ సమీకరించి ఒక రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఏర్పాటు చేసి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ పండించిన కొబ్బరిని ఒక చోటకు తీసుకొచ్చి దాన్ని క్రూడికాయగా తయారు చేసి డైరెక్ట్గా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ట్రిప్ టూర్ లాంటి ఇప్పుడు సంస్థలు వచ్చున్నాయి. వారి ద్వారా చేసినట్లయితే ఫస్ట్ రైతుకి మోసం అనేది ఉండదు. రెండవది ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా చేయటం వల్ల పేమెంట్ కూడా ఆన్లైన్లో వస్తుంది. ఒక కురుడికాయకి లోకల్గా మన సాగుకారులకు అమ్మేటప్పుడు వచ్చేటువంటి రేటు 6 రూపాయలు అనుకుంటే మనం ఆన్లైన్ ట్రేడింగ్ చేయడం వల్ల 8 రూపాయలు వచ్చింది. అంటే ఒక 2 రూపాయలు అదనంగా వచ్చినందువల్ల లక్షల కాయల మీద చాలా ఆదాయం సంఘానికి వస్తుంది, సంఘం ద్వారా రైతులకు వస్తుంది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేర్చడం కోసం ఈరోజు సుమారు 400 మంది కొబ్బరి రైతులందరినీ కూడా 22 మండలాల పరిధిలో అంబేద్కర్ భవనంలో మనం సమీకరించాము. దీనికి ముఖ్యంగా కేరళ నుంచి సిపిసిఆర్ఐ నుంచి డైరెక్టర్ గారు, తర్వాత వారి యొక్క శాస్త్రవేత్తల బృందం ఒక 5-6 మంది వచ్చారు. కార్యక్రమానికి హాజరైన ఎక్స్పర్ట్లు రైతులు తమ ఉత్పత్తులను విలువ ఆధారితంగా అమ్మకాలు చేయాలంటే ఎలా వ్యవహరించాలనే దానిపైన అవగాహన కల్పించారు. కొబ్బరిలో అంతర పంటలపైన పలువురు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. సిపిసిఆర్ఐ కేరళ నుంచి మా డైరెక్టర్ చౌడప్ప గారు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంచేపు కూడా మాకు ధరలు లేవు, ధరలు పడిపోయి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాలను నిందించడమే తప్ప ఎప్పుడు మనకు మనం ఎందుకు చేసుకోకూడదు అనే దృక్పథంతో ప్రతి రైతు కూడా ఒక వ్యాపారస్తుడిగా తయారవ్వాలి, అలాగే ఎందుకు తయారవ్వలేము అనే విషయం మీద ఒక అవగాహన తీసుకురావాలని రైతుల్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ, తమిళనాడు నుంచి ట్రేడర్స్ని, అదేవిధంగా ఆన్లైన్ అగ్రిమెంట్ తోటి మనకి ట్రేడింగ్ చేసేవాళ్ళని, ఇక్కడ నిష్ణాతులైన వ్యాపారస్తుల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్గా రైతు నుంచే మన ప్రోడక్ట్ని అమ్ముకోవటానికని చెప్పేసి ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద ఇక్కడ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కోనసీమలో కొబ్బరికాయ సైజు తక్కువగా ఉండే కొత్తగా తెల్లదోమ వ్యాపించడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. కొబ్బరి చెట్టు ఎక్కడానికి కావలసిన కార్మికులు దొరకటం లేదు. ఈ నేపథ్యంలో ఆధునిక విధానాల ద్వారా సాగు ఏ విధంగా చేపట్టాలో కేరళ శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణను అందించారు. కోనసీమలో
కొబ్బరికాయల సైజు తక్కువ ఉండడము, దాంతోపాటు రూగోస్ తెల్లదోమ అనే దోమ మొదలు భారతదేశంలో లేదు. ఆ దోమ భారతదేశానికి రావడం జరిగింది. దానివల్ల ఇక్కడ రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు. సో మరియు కొబ్బరి చెట్లు ఎక్కడానికి కావలసినటువంటి కార్మికులు దొరకడం లేదు. సో ఈ 3 సమస్యలను గమనించిన తర్వాత మేము ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పడాలని చెప్పి జరిగిందండి. మొట్టమొదటిగా కొబ్బరి కాయలు చిన్నగా ఉన్న కారణంగా సరైన మార్కెట్ గిట్టుబాటు దొరకడం లేదు. అందుకోసము మేము యాక్చువల్లీ కర్ణాటక నుంచి బట్లర్లీ బాల్కోప్రా ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వర్తకులను ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. సో ఆ వర్తకులు ఈ లోకల్ ఉన్నటువంటి రైతులతో సంవాదన చేసి వాళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. కొబ్బరిలో ఏ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు, అందుబాటులో ఉన్న యాంత్రీకరణ పద్ధతులను రైతులకు వివరించేందుకు ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ యొక్క వర్క్షాప్లో ప్రధానంగా ఆన్లైన్ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. మరి కొబ్బరి సాగులో వాడుతున్నటువంటి ఆధునిక పరికరాలు వాళ్ళ దగ్గర ఏం అందుబాటులో ఉన్నవి అవి ఒకసారి మన ప్రాంత రైతులకు పరిచయం చేయడం, తర్వాత కొబ్బరిలో అంతర పంటలుగా మన వాళ్ళు కొబ్బరి తర్వాత కోకో మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితి. అవే కాకుండా ఈ సంవత్సరం కొత్త పంటలను కూడా మనం ప్రవేశపెట్టాము. ఉదాహరణకి కొబ్బరిలో అల్లం ఒకటి వేసుకోవచ్చు, తర్వాత మిరియాలు, పైనాపిల్, తర్వాత కంద ఒకటి, పసుపు, ఇవన్నీ కూడా మనం కొత్త పంటలకు ఇంట్రొడ్యూస్ చేసాము. కొబ్బరి కొత్తగా నాటుకునే దానికి కూడా డిపార్ట్మెంట్లో స్కీమ్ గతంలో లేదు. ఈ సంవత్సరం కొబ్బరి నాటుకోవడానికి కూడా స్కీమ్లో ఆ పంటని ఇంక్లూడ్ చేశాం. సో కొబ్బరిలో మనం రైతులు కొబ్బరితో పాటుగా 4-5 పంటలని అంతర పంటలుగా వేసుకోవటం వల్ల కొబ్బరి రేటు డౌన్ అయినప్పుడు అంతర పంటలుగా ఉన్నటువంటి 2-3 పంటలలో వచ్చిన ఆదాయం ద్వారా కుటుంబానికి కనీస ఆదాయం వస్తుంది. కాబట్టి రైతు ఒక కుటుంబం సాఫీగా జరిగేదానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి రైతుల ఆలోచన విధానంలో మార్పులు తీసుకొచ్చి నూతన విధానాలపై అవగాహన కల్పించి తక్కువ పెట్టుబడితో దిగుబడిని పెంచడం ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ వర్క్షాప్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు అధికారులు. ఇకపై రైతులు అందుబాటులో ఉన్న ఆధునీకరణను అలవర్చుకుని ఆదాయ మార్గంలో ప్రయాణిస్తారని మనము ఆశిద్దాం.